నా మగనికి జల్దీ తక్కువ అయ్యేటట్టు చూడండి డాక్టర్ సాబ్. ఇగో 6 టెస్టులు రాసిన టెస్టులకు మందులకు గ్లూకోజులకు 8,000 అవుతాయి. పోయి కౌంటర్లో కట్టిరండి. ఏంది డాక్టర్ సాబ్, ఖాళీ జ్వరంకే ఇన్ని టెస్టులు రాసి ఇంతగానం బిల్లేస్తే జనాలు ఎట్లా బతకాలే? మీ దగ్గరికి ఎవరన్నా వస్తే ట్రీట్మెంట్ చేయకముందు వాడు ఏం పని చేస్తాడో కనుక్కోండి. ఒకవేళ వాడు పేదవాడైతే అనవసరమైన టెస్టులు, అవసరం లేని గోళీలు రాయకండి సార్. పానం పోతుందని తెలిసినా కూడా అప్పు చేసి మరి పైసలు తెచ్చి కడతారు సార్. ఎందుకంటే ఎక్కడనో బతుకుతారు అనేది చిన్న ఆశ. ఆ ఆశను మీరు అవకాశంగా మార్చుకోవద్దు సార్. దేవుడు పానాలను కాపాడమని డాక్టర్ని చేస్తాడు, పానాల మీద వ్యాపారం చేయమని కాదు సార్. కుటుంబం మొత్తము ఒకరి మీద ఆధారపడి ఉంటుంది సార్. ఆ ఒక్కరికి ఏమన్నా అయితే కుటుంబం మొత్తం ఆగమవుతుంది. ఇప్పటికన్నా మీ డాక్టర్లు మారతారని ఆశిస్తున్నా సార్. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.